హలో ఫ్రెండ్స్, పారిజాతం ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని పారిజాతం ఫ్లవర్స్ వచ్చినాయి. ఇటువైపు కొన్ని వచ్చినాయి ఫ్లవర్స్. ఈ ప్లాంట్ కొంచెం లేట్గా స్టార్ట్ అయినాయి. కొన్ని ప్లాంట్స్ కాపు అయిపోయింది, ఫ్లవర్స్ రావట్లేదు. ఇంకా కార్తీక మాసం అయిపోయినాక అవి చాలా ఎర్లీగా స్టార్ట్ అయినాయి. ఈ ప్లాంట్ లేట్గా స్టార్ట్ అయింది. పారిజాతం ఫ్లవర్స్ ఎర్లీగా స్టార్ట్ అయిపోయినాయి. ఇలా అంటేనే చేతిలోకి వచ్చేస్తున్నాయి ఫ్లవర్స్. కొయ్యకుండానే కొయ్యకూడదు కదా ఇవి. ఈ ఫ్లవర్స్ నేను ఫ్లవర్స్ పట్టుకుని ఇలా అంటే నా హ్యాండ్స్లో చాలా ఫ్లవర్స్ రాలినాయి. కొన్ని ఫ్లవర్స్ కింద పడినాయి. ఈ కొమ్మకి చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇలా చెట్టు నిండా బాగా వచ్చినాయి బుషిగా ఫ్లవర్స్. చాలా బాగుంది ప్లాంట్. నేను కొయ్యట్లేదు, ఇలా పెడితేనే జస్ట్ ఇలా నా ఫింగర్తో ఇలా అంటే చాలా మొత్తం ఓపెన్ అయి పడిపోతున్నాయి. నేను కోసిన ఇంకా 10 మినిట్స్కి నేను ఇలా తీసిన 10 మినిట్స్కి ఇంక మొత్తం రాలిపోతాయి. నేను ముందే తీస్తున్నాను, ఇంకాసేపు ఉంటే మొత్తం కిందే ఉంటాయి ఈ ఫ్లవర్స్. అందుకే కింద రాలకముందే తీసిన. చెట్టుకున్నప్పుడు తీస్తే చాలా బాగున్నాయి. ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి, మంచి స్మెల్ వస్తాయి. కింద ఆరెంజ్ వైట్ కలర్స్తో ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్లవర్స్. నేను జస్ట్ అలా ఫింగర్తో ఇలా అంటే చాలు నా హ్యాండ్లో చాలా ఫ్లవర్స్ రాలినాయి. కింద కొన్ని ఫ్లవర్స్ పడిపోయినాయి కూడా. ఇప్పుడు ఆల్రెడీ పక్కన చాలా ఫ్లవర్స్ రాలుతూనే ఉన్నాయి. ఫుల్గా వచ్చినాయి ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ అన్నీ నేను ఒకరోజు మొత్తం ఒక పెద్ద దండ చేస్తాను. దండలా గుచ్చేసి చూపిస్తా. చాలా ఫ్లవర్స్, చాలా పెద్ద చెట్టు కూడా. చెట్టు అంతా ఫ్లవర్స్ అయిన ఫుల్గా. ఒక బౌల్ కాదు, 2-3 బౌల్ నిండిపోతున్నాయి. ఆల్రెడీ కొన్ని నా హ్యాండ్స్ నిండిపోయినాయి. మళ్ళీ చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. బాగా ఓపెన్ అయిపోయినాయి, ఇంకా కింద పడిపోవటానికి రెడీగా ఉన్నాయి. అదిగో చూడండి ఎంత బాగా జారుతున్నాయో. వీటికి కొన్ని కాయలు కూడా వస్తున్నాయి. ఆ కాయ నుంచి అయితే చాలా లేట్గా వస్తాయి ఫ్లవర్స్. గ్రాఫ్టెడ్ మొక్క కొంచెం కొమ్మ వేస్తేనే బాగా త్వరగా వచ్చేస్తున్నాయి ఫ్లవర్స్. చాలా బాగున్నాయి. ఇటువైపు నుంచి తీస్తే ఆరెంజ్ వైట్. ఈ ఫ్లవర్స్ రాలిపోయినాక చిన్న చిన్న క్యాప్స్ లాగా ఉన్నాయి. అవి కూడా రాలిపోతే ఇంకా సీడ్ కూడా ఫామ్ అయింది. ఫుల్గా వస్తాయి సీడ్స్ కూడా. గ్రీన్ నుంచి డార్క్ కలర్ వచ్చేస్తాయి సీడ్స్. గ్రీన్గా ఉన్నప్పుడు వెయిట్ ఉంటాయి సీడ్. మొత్తం బాగా ప్యూర్గా ఎండిపోయినాక అస్సలు వెయిట్ ఉండవు. చాలా బాగుంటాయి అవి. ఇవ్వండి, నేను కొయ్యకుండానే నా హ్యాండ్లో ఇలా పెడితేనే నాకు ఫుల్గా పడిపోయినాయి. హ్యాండ్ నిండిపోయినాయి. కరెక్ట్గా రాలిపోయే టైంలో తీశాను వీడియో, ఫ్లవర్స్ రాలే టైంలో. ఈ ఫ్లవర్స్ కింద పడినవే తీయాలి కదా. ఇక్కడ చూడండి 2 ఒకే చోట ఎంత బాగున్నాయి పారిజాతం ఫ్లవర్స్. కొన్ని మందారం ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ కోస్తున్నాను. మార్నింగ్ టైంలో అన్నీ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇవి చంద్రకాంతం ఫ్లవర్స్ ఈవినింగ్ టైంలోనే వస్తాయి. వీటిల్లో పింక్, వైట్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ చాలా కలర్స్ ఉన్నాయి. చాలా బాగుంటాయి. ఇది పింక్ కదా, ఇది ఎల్లో. ఇవి కూడా ఈవినింగ్ టైంలోనే వస్తాయి. కలర్సే డిఫరెంట్. కొన్ని వైట్ ఫ్లవర్స్. టెరెస్ పైన కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. కొన్ని నేను చామంతి ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ నేను మార్కెట్లో తెచ్చుకున్నాను. మార్కెట్లో కొనుక్కొచ్చాను కొన్ని ఫ్లవర్స్ ఇవి. వీటిల్లో కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కోసి పెట్టుకుంటున్నాను.
వైట్ చామంతి, కొన్ని ఎల్లో ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ మార్కెట్లో తెచ్చుకున్నాను. ఇవి చాలా తాజాగా ఉన్నాయి, ఫ్రెష్గా, అందుకే తీసుకున్నాను. చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఇటువైపు ఇంకా కొన్ని ఉన్నాయి, ఓపెన్ అయిపోయినాయి. ఈ ఫ్లవర్స్ కోసిన కొద్దీ బాగా వస్తున్నాయి మొగ్గలు, చాలా కోసాను. మళ్ళీ ఇంకా స్టార్ట్ అవుతాయి. కార్తీక మాసంలో ఫుల్గా వచ్చినాయి ఫ్లవర్స్. కార్తీక మాసంలో చాలా ఫ్లవర్స్ వస్తాయి, చాలా రకాల ఫ్లవర్స్. ఇప్పుడు ఇంకా చామంతులు బాగా వస్తాయి, డిసెంబరాలు బాగా వస్తాయి. చామంతి ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి ఈ నెలలో. ఇక్కడ ఫ్లవర్ ఇప్పింది, కోస్తున్నాను. ఇటువైపు ఇంకా ఉన్నాయి కొన్ని. ఇక్కడ బీరకాయలు వస్తున్నాయి, చిన్న చిన్నవి. స్టార్టింగ్ అన్నీ రాలిపోతున్నాయి, ఇంకా నిలబడలేదు. ఇలా చిన్న దారం నేను అది పడిపోతుంటే సపోర్ట్ ఇచ్చాను. ఇక్కడ ఒకటి పండిపోయింది, తీసేసాను. కొద్దిగా పుదీనా కూడా కోసేస్తాను. ఇలా నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు టెర్రస్ పైకి వచ్చి కోసుకుంటూ ఉంటాను. తాజాగా ఉంటుంది, అప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుంది అప్పుడప్పుడు కోసుకుంటే. ఫ్రిడ్జ్లో పెట్టినా ఉంటుంది, బయట పెడితే కాసేపటికి వడిలిపోతుంది. యూజ్ చేసుకునే ముందు కొంచెం వాటర్లో వేస్తే చాలు, చాలా ఫ్రెష్గా వచ్చేస్తుంది. ఈ లీవ్స్ తీసేసి కొమ్మలు పెట్టేసి మళ్ళీ వచ్చేస్తుంది. చిన్న కొమ్మ వేస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా పెట్టుకుంటే చాలా బాగున్నాయి కదా. పుదీనా కొన్ని ఫ్లవర్స్ కోసాను. ఎల్లో చామంతి, వైట్ చామంతి, రోజ్ ఫ్లవర్స్, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, పుదీనా ఇలా గ్రీనరీగా చాలా బాగుంది కదా. ఇలా పెడితే బాగుందని పెట్టుకున్నాను. పింక్ రోజ్, పింక్ ఫ్లవర్ మందారం, రెడ్ మందారం, ఇంకొక రకం మందారం రెడ్లోనే, అది బాగుంటుంది, చాలా బాగుంటుంది, త్వరగా వడిలిపోవు. పింక్ మందారం ఫ్లవర్స్, ఇవి నాకు చాలా ఇష్టమైన ఫ్లవర్స్. ఈ కలర్ కూడా లైట్ పింక్, చాలా బాగుంటుంది. ఈ పింక్లో చాలా కలర్స్ ఉంటాయి. వైట్ మందారం అయితే ఫుల్ వస్తున్నాయి డైలీ. వైట్ మందారం దేవుడి దగ్గర పెడితే అంత నిండుగా ఉండదు, ఎందుకంటే గోడకి కూడా వైట్ కలర్ ఉంటుంది కదా. వైట్ మందారం, రెడ్ కలర్, డార్క్ కలర్ ఇవి పెడితే చాలా నిండుగా అనిపిస్తున్నాయి. అన్నీ బాగుంటాయి. ఈరోజు నేను పూజ చేసుకోవటానికి ఈ ఫ్లవర్స్ తీసుకున్నాను. కొన్ని కోసాను, కొన్ని మార్కెట్లో కొనుక్కొచ్చుకున్నాను. కొన్ని బ్రింజల్ ప్లాంట్, కొన్ని బ్రింజల్స్ స్టార్ట్ అయినాయి. పడిమొలిసింది టమాటో మొక్క, పడిమొలిసినవి అలాంటివే చాలా బాగా వస్తాయి. టమాటాలు కూడా స్టార్ట్ అయినాయి, చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్ ఇవి. ఇవ్వండి, చిన్న చిన్న వంకాయలు స్టార్ట్ అయినాయి. డస్ట్ బాగా పడుతుంది బయట మొక్కలకి. ఇంక ఇక్కడ ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చింది. ఇలా పొడవు వంకాయలే గుత్తులు గుత్తులు వస్తాయి టమాటా ప్లాంటు. ఇప్పుడు టమాటా మొక్కలు చాలా బాగా వస్తాయి, రోజుకో రకంగా వచ్చేస్తాయి. పడిమొలిసిన మొక్కలే చాలా బాగా కాస్తున్నాయి. చూడండి ఎంత బాగా స్టార్ట్ అయిందో, దీనికి ఏం మెయింటెనెన్స్ లేకపోయినా. ఆనియన్స్, ఇక్కడ కొన్ని ఆనియన్స్ పెట్టాను. ఈ ఉల్లిపొరకలు కోసేస్తున్నాను నేను, పడిపోతున్నాయి కొంచెం హైట్ అయ్యి. కోసేస్తే మళ్ళీ కొత్త లీవ్స్ వస్తాయి. వీటికి వైట్ కలర్ మంచి ఫ్లవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఆ ఫ్లవర్కి బ్లాక్ సీడ్స్ కూడా వస్తాయి. ఈ ఆనియన్స్ లీవ్స్ కొయ్యకుండా ఉంచితే మిడిల్లో హైట్గా వచ్చేసి వైట్ ఫ్లవర్ వస్తుంది. చిన్న చిన్న ఆవాల్లాగా బ్లాక్ సీడ్స్ వస్తాయి. ఆ సీడ్స్ రెడీ అయినాక ఆ సీడ్స్ పెట్టేస్తే మళ్ళీ ఆనియన్స్ వచ్చేస్తాయి. నేను అలా సీడ్స్ వచ్చే వరకు ఉంచాను, ఒకసారి చూశాను, చాలా బాగుంది ఫ్లవరు, అందుకే చెప్తున్నాను.
కొన్ని ఉల్లి పొరకలు తీసుకున్నాను. ఈ మార్కెట్లో కూడా అమ్ముతారు, చాలా బాగుంటాయి. పొగడబంతి ఫ్లవర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.